ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. చిన్న ప్రార్థన చేసుకుని రోజు స్త్రీల సమాజాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మన ధ్యానాంశం శ్రీమతి నోవాహు. దాని గురించి ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ జీవము గల దేవ, జీవాధిపతి, మీకే వందనాలు స్థుతులు స్తోత్రాచరించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవ, సర్వశక్తి గల దేవ, వాక్యస్వరూపైన దేవ, మీకు వందనాచరించుకుంటున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడండి అయినా వింటున్న ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు మాట్లాడమని, మీడంతా ఆత్మశక్తి చేత నింపమని యేసుక్రీస్తుకు నీ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశం శ్రీమతి నోవాహు. గతించిన వారాల్లో మనం హన్నా జీవితం గురించి ధ్యానం చేయడం జరిగింది. ఇప్పుడు నోవాహు యొక్క భార్య జీవితం గురించి ధ్యానం చేద్దాం. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, మనం బైబిల్లో ఉన్న స్త్రీల యొక్క పాత్రను గురించి ధ్యానం చేద్దామని చెప్పేసి ముందు అనుకోవడం జరిగింది. మనం అనుకున్న విధంగా బైబిల్లో ఉన్న రకరకాలైన స్త్రీల గురించి మనం మెన్షన్ చేయడం జరిగింది. రాణిలైన స్త్రీలు, తర్వాత నాయకురాండ్రైన స్త్రీలు, తర్వాత ఆత్మను పొందుకున్న స్త్రీలు, ప్రవక్తలైన స్త్రీలు, ఇలా రకరకాల స్త్రీల గురించి బైబిల్లో ఏ విధంగా రాయబడిందన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. గతించిన వారాల్లో నోవాహు ఈ యొక్క హవ్వ యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేయడం జరిగింది. హవ్వ జీవం గల ప్రతిదానికి తల్లిని, ఆవిడ భర్తకు సహకారిగా ఉండడం కోసం దేవుడు సృష్టించాడని చెప్పేసి సాటి అయిన సాయంగా, ఆ తర్వాత స్త్రీ ఏ విధంగా ఉండాలి అనే సత్యాన్ని మనం ఈ యొక్క హవ్వ జీవితం ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు నోవాహు యొక్క భార్య యొక్క జీవితాన్ని గురించి మనం తెలుసుకుందాం. అయితే చరిత్రలో ఈ యొక్క నోవాహు భార్య యొక్క పేరైతే రాయబడలేదు. చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క నోవాహు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, కయీను వంశంలోని మనకి అక్కడ తెలుస్తూ ఉంటుంది. కయీను వంశంలోంచి వచ్చిన లెమెకుకి 2 భార్యలు ఉన్నారు, ఆదా, సిల్లా. ఆ ఆదా సిల్లాల్లో ఈ యొక్క నయమా అనే ఒక కూతురు కూడా ఉంటుంది. ఆదా సిల్లా పుట్టిన పిల్లల్లో నయమా అనే కూతురు ఉంటుంది. ఆ కూతురే ఈ యొక్క నోవాహు భార్య అని చెప్పేసి చాలామంది యొక్క పండితుల యొక్క అభిప్రాయం. కానీ ఆ అభిప్రాయాలు అవన్నీ దేవుడు మరుగై ఉంచిన సంగతుల్ని వాళ్ళై ఉంటారు, వీళ్ళై ఉంటారు అనేది మనం అధ్యయనం చేయడం చాలా వరకు తప్పు. ఎందుకంటే నోవాహు కాలంలో మెయిన్ పాపం ఏంటి, నరుల కుమార్తెలు అందమైన వారని దేవుని కుమారులు వాళ్ళని వివాహం చేసుకోవడం. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే దేవుడు వాళ్ళని హెచ్చరించుకోవడం జరిగింది. దేవుని కుమారులు అంటే షేతు వంశం అని, నరుల కుమార్తెలు అని అంటే కయ్యను వంశం నుంచి వచ్చిన వాళ్ళని చెప్పేసి, ఇలా వేరియేషన్ అంటే వాళ్ళు అలా వచ్చుంటారు అని చెప్పేసి
అంటే నరుల కుమార్తెలనేమో ఈ యొక్క శారీరక స్వభావం కల్లా కయ్యీను వంశావళి కింద లెక్కగట్టారు. దేవుని కుమారులు అంటే ఈ యొక్క షేతు వంశం, ఆశీర్వదించబడిన షేతు వంశాన్ని దేవుని కుమారులతో పోల్చారు. అలా పోల్చి దేవుని బిడ్డలు ఎప్పుడైతే అన్య బిడ్డలతో ఆ యొక్క అక్రమ సంబంధాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని పక్కకు పెట్టాడు అని చెప్పేసి చెప్పడం ఆ యొక్క ముందు అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. నోవాహు గురించి చదివినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో. మరి అలాంటి సమయంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడును యథార్థపరుడును ఆ తరమంతట్లో నిందారహితుడిగా ఉన్నాడని చెప్పేసి ఉంటుంది. అంటే బైబిల్ ప్రకారం చూస్తే మరి అదే తప్పులో అతను ఉంటే దేవుడు నిందారహితుడిగా నీతిమంతుడిగా యథార్థవంతుడిగా అతన్ని లెక్క చేయలేకపోతున్నామో. కాబట్టి దేవుడు ఉంచిన సంగతిలో వాళ్ళై ఉంటారా వీళ్ళై ఉంటారా, నోవాహు భార్య పేరేంటి, కయ్యీనికి పెళ్ళాలు ఎక్కడి నుంచి వచ్చారు, లేకపోతే ఇలాంటి మరుగై ఉన్న సంగతులు అంటే అన్నెసరీ వర్డ్స్ మనకి బైబిల్లో అవసరం లేదు. కానీ దేవుడు ఏవైతే తెలియపరిచి ఉంచాడో వాటిని మనం శ్రద్ధగా తీసుకొని దాంట్లో ఉన్న సత్యాలు తెలుసుకోవడం చాలా మంచిది. కాబట్టి చరిత్రను వదిలేద్దాం, పండితుల యొక్క అభిప్రాయాలు వదిలేద్దాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం నోవాహు యొక్క భార్య యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకుందాం. జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు వయసు 600 సంవత్సరాలని ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనంలో మనకు చెప్తుంది. ఆదికాండం 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు వయసు 600 సంవత్సరాలు. చరిత్ర ప్రకారం ఓడని కట్టడానికి నోవాహుకు పట్టిన కాలం 120 సంవత్సరాలు అని చెప్పేసి మనకి అందరికీ తెలుసు. 120 సంవత్సరాలు ఆయన ప్రయాసపడి ఆ యొక్క ఓడని కట్టాడు. అంటే 600 సంవత్సరాల్లో ఆయన ఓడలోకి వెళ్తే ఆ యొక్క ఎన్నో సంవత్సరంలో ఓడని కట్టి ఉంటాడు. ఆ యొక్క దేవుడు మాట్లాడి ఉంటాడు ఓడని కట్టమని. 480వ సంవత్సరం అతనికి 480 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి ఆ యొక్క ఓడని కట్టమంటం జరిగింది. అయితే 3 పిల్లలు పుట్టేసరికి అతని వయసు ఎంత ఉంటుంది? 500 సంవత్సరాల వాడై నోవాహు పిల్లల్ని కనను. వారి పేర్లు షేము, హాము, యాపేతు అని ఉంటుంది. కాబట్టి 480వ సంవత్సరంలో దేవుడు మాట్లాడడం జరిగింది. 500 సంవత్సరంలో 3 పిల్లల్ని ఆయన అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుట్టేసరికి 500 సంవత్సరాల్లో అంటే చివరి వాడైన యాపేతు పుట్టేసరికి 500 సంవత్సరాల వాడు ఈ యొక్క నోవాహు. అంటే పిల్లలు ఈ యొక్క 20 సంవత్సరాల ముందే యాపేతు పుట్టడానికి ఒక 20 సంవత్సరాల ముందే దేవుడు తనతో మాట్లాడి ఓడని కట్టడానికి దేవుడు ఒక ప్రణాళికను దేవుడు నోవాహుకి ఇవ్వడం జరిగింది. మనం ఈ యొక్క సినిమాల్లో వాటిల్లో నోవాహు యొక్క కథల్లో చూసినట్టు వాళ్ళు ఏది పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు ఓడ స్టార్ట్ చేయలేదు. నోవాహు ఒక్కడే ఒంటరిగా ఆ ఓడను కట్టడం ప్రారంభించాడు. మధ్యలో యాడ్ అయ్యారు వీళ్ళందరూ. మధ్యలో యాడ్ అయింది ఎవరు? పిల్లలు యాడ్ అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క నోవాహు భార్యను చూస్తే అప్పటికే పెళ్ళైంది. ఈ యొక్క నోవాహు 2 పిల్లలు కలిగి ఉన్నారు. ఈ యొక్క యాపేతు 500లో పుట్టాడనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. అంటే ఏంటంటే ఈ యొక్క ఈ జీవితంలో చూస్తే ఈ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఈవిడ భార్యగా భర్తకి మొట్టమొదటిగా నోవాహు భార్య యొక్క జీవితాన్ని చూస్తే మొట్టమొదటిగా ఆవిడ ఏం చేసింది? భర్త విన్నాడు దేవుడు స్వరాన్ని, దేవుడు మాట్లాడాడు, ఓడని కట్టమన్నాడు. ఓడని కట్టడానికి తను ప్రయత్నం చేస్తున్న సమయంలో లోకమంతా అప్పుడు వరకు మీరు బైబిల్లో చదవండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, అప్పుడు వరకు వర్షము కురవలేదంట. ప్రతిదీ కూడా భూమి నుంచి ఆవిరి పైకి వెళ్ళి అది భూమిని తడుపుతుందే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వర్షం మొహాన్ని చూసిన వాళ్ళు కాదు. చినుకు కూడా వారికి తెలియదు, చినుకులంటే తెలియదు, ఆకాశం వర్షించడం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క నోవాహుకు దేవుడు స్వప్నం ద్వారా మాట్లాడి నోవాహుతో మాట్లాడితే నువ్వేదన్నా పిచ్చివాడివేమో, ఏదైనా కలగన్నావేమో, లేకపోతే తెలియని సంగతులు చెప్తున్నావేంటి, ఇలాంటివి ఏమీ అనలేదు ఆవిడ. ఆ యొక్క దేవుడు స్వరాన్ని విన్న నోవాహు మాటకి ఆ యొక్క భార్యగా తను కూడా లోబడింది, భర్తకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. అంటే ఏంటంటే ఈ యొక్క తన యొక్క జీవితంలో తన యొక్క కాపురంలో మొట్టమొదటిగా దేవుడు సంకల్పించిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది. దేవుడు ఎందుకు చేశాడని చెప్పుకున్నాం మనం హవ్వ జీవితాన్ని చూసినప్పుడు. సాటి అయిన సాయంగా ఉండడానికి దేవుడు చేయడం జరిగింది. మరి సాటి అయిన సాయంగా ఉండడానికి
చేసినప్పుడు హవ్వ ఆ యొక్క విషయంలో ఏం చేసింది? తప్పిదం చేసింది. సాటి అయిన సాయంగా ఆ యొక్క భర్త యొక్క ఆ యొక్క అడుగుజాడల్లో భర్త యొక్కతో ఉండాల్సిన తన ఏం చేసింది? స్వేచ్ఛగా ఆ యొక్క ఏదేని తోటలో తిరిగిందనే సత్యాన్ని మనం చూసాం. ఈవిడైతే తన స్వేచ్ఛ తన యొక్క ఇది కాదు, తను ఏం చేస్తుందంటే దేవుడు స్వరాన్ని, ఇక్కడ కూడా ఆదాము దేవుడి స్వరాన్నే వింటాడు. దేవుడు తినొద్దని చెప్పాడు ఆ వృక్ష ఫలాలు, అవన్నీ విన్నాడు, భార్యకు చెప్పాడు. కానీ హవ్వగా అక్కడ తను భర్త యొక్క మాట వినటానికి ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ నోవాహు భార్యను చూద్దాం. నిజంగా అక్కడ ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉంటారు. నోవాహు భార్య కూడా ఇక్కడ కనిపించని ఒక శక్తిగా, అంటే అతనికి ఒక ఇన్స్పిరేషనల్ వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క నోవాహు భార్య మొట్టమొదటిగా దేవుడు సంకల్పించిన ఉద్దేశాన్ని నెరవేర్చింది. ఆవిడ ఏం నెరవేర్చింది? సాటి అయిన సాయంగా ఆ యొక్క భర్తకు ఉండడానికి ఆవిడ ప్రయత్నం చేసింది. అంటే ఏంటంటే వాడ దేవుడు కట్టమన్నాడు నన్ను, ఆ యొక్క చితిసారపు మానుతోనే కట్టమన్నాడు. మళ్ళీ కనిపించే అక్కడ ఇక్కడ ఉండేవి కాదు, పెద్ద చెట్లవి. దాన్ని కొట్టడానికి నిజంగా ఆ యొక్క భర్తకి ఆ యొక్క పనిలో, ఒక భర్త పనిలోకి వెళ్తున్నాడంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు అతను కావలసినవన్నీ అందించి అవన్నీ చెయ్యాలి అని అంటే ఒక భార్యగా తను ఎంతగానో అక్కడ సహాయపడింది. అంటే ఏంటంటే మనం చూస్తూ ఉండొచ్చు, ఆవిడ జీవితంలో ఆవిడ అప్పుడే పెళ్ళై ఉండొచ్చు, లేకపోతే ముందు పెళ్ళై ఉండొచ్చు, లేకపోతే ఏది జరిగినప్పటికీ తన భర్త మాట వినడానికి విధేయత చూపించింది. భర్తతో పాటు అడుగులు వేసింది. ఆ మానులు కొట్టడంలో కానీ ఏదైనా చేస్తున్నప్పుడు తనకి కావలసినవన్నీ, తినడానికి ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, ఏదైనా అందించి తనకి సహాయాన్ని చేసింది. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు కానీ నాతో మాట్లాడా, నాతో చెప్తే అప్పుడు చూస్తానన్న పద్ధతిలో లేదావిడ. ఏం చేసింది? దేవుడు ఏమైతే మాట్లాడాడో ఆ స్వరాన్ని తన భర్త విన్నాడు. ఆ భర్త యొక్క మాటని తను దేవుణ్ణి నమ్ముతున్నాడు. ఆ మాట ప్రకారం నేను కూడా నడవాలి. ఈరోజు దేవుని యొక్క గుడికి వెళ్దామన్నా, దేవుడి యొక్క పని చేద్దామన్నా, దేవునితో మనం సహవాసం చేయాలని చెప్పినప్పుడు మీ భర్తలకు ఎంత సహకారంగా మీరు ఉంటున్నారు ఒకసారి పరిశీలన చేసుకోండి. భర్తలకి ఎంత సహకారంగా దేవుడి యొక్క పరిచర్యలో ముందుకి అడుగులు వేసేవాళ్ళగా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ నోవాహు దేవుడితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. భార్య కూడా ఏం చేసింది? పరోక్షంగా ఆ యొక్క ప్రత్యక్షంగా నోవాహు వింటా ఉంటే పరోక్షంగా అతని ద్వారా దేవుడి యొక్క మాటలు ఆవిడ స్వీకరించగలిగింది. రెండవదిగా చూస్తే భర్తకు చేదోడు వాదడుగా, ఇందాకే చెప్పాను అప్పుడే పెళ్ళై ఉండొచ్చు, తర్వాత ఈవిడ ఆ యొక్క 480వ సంవత్సరంలోనే అంటే. కాబట్టి ఈ యొక్క సంవత్సరాల వ్యవధిలో ఈవిడ ఈ యొక్క కలపను చేరవేస్తున్నప్పుడు అవ్వచ్చు, లేకపోతే వీటన్నిటి విషయంలో అప్పుడు ఆవిడ గర్భిణీ స్త్రీగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే 500 సంవత్సరాలలో పిల్లలు పుట్టడం అని అంటే ఈ యొక్క 20 సంవత్సరాల్లో ఆవిడ పిల్లల్ని కన్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే ఆ యొక్క పిల్లల్ని గర్భిణీ స్త్రీగా ఆవిడ ఉన్నప్పుడు కూడా ఆవిడ ఏం చేస్తుంది? భర్తకు చేదోడు వాదోడుగా సహాయాన్ని చేస్తుంది. ఒకటి, పెళ్ళైన కొత్తలో తను దేవుడి యొక్క స్వరాన్ని తన భర్త ద్వారా పరోక్షంగా విని దేవుడి యొక్క మాటకు లోబడుతుంది. రెండవదిగా ఈవిడ ఈ యొక్క గర్భిణీ స్త్రీగా ఉంటూ కూడా తన యొక్క దేవుడి పనిలో, దేవుడు చెప్పాడు ఈ పనిలో నేను ఏమవ్వాలి? పాలిభాగస్త్రాలను అవ్వాలి. దేవుడి యొక్క పనిలో నేను నా యొక్క శారీరక శక్తి కాదు, శారీరక స్థితిగతులు కాదు, ఆత్మశక్తి చేత నేను నింపబడాలి. ఇది నోవాహు భార్య యొక్క తలంపు. కాబట్టి అందుకనే దేవుడు అంటాడు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం అంట. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది కానీ శరీరం ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. కానీ ఈ శరీరాన్ని ఏం చేయాలి? మనం పక్కన పెట్టాలి. దాని ఆశల్ని, దాని యొక్క కోరికల్ని పక్కకు పెట్టాలి. ఈ యొక్క నోవాహు భార్య కూడా ఆ యొక్క గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు తన యొక్క బలహీనతలు, లేకపోతే నాకు ఏంటో అయిపోతుంది, చాలామంది చూస్తూ ఉంటాం. చిన్న సమస్య రాగానే, చిన్న జ్వరంగా ఉందనుకోండి, నాకు ఈరోజు అస్సలు బాగోలేదు, నాకు అలా బాగోలేదు, ఇలా బాగోలేదు అని చెప్పి చిన్న తలనొప్పి రాగానే గుడి మానేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది తలనొప్పి వస్తేనే గుడి మానేస్తారు, లేకపోతే చిన్న ఏదైనా జరిగితేనే, చిన్నగా ఏదైనా అవితే వెంటనే అన్నిటికీ మాత్రం గుర్తుంటుంది. కానీ గుడి మాత్రం వెంటనే ఈరోజు నేను గుడిలోకి రాలేను అంటూ ఉంటారు.
కానీ ఈవిడ గర్భిణీ స్త్రీగా ఉంటూ దేవుడు చెప్పిన ఆ యొక్క మాటకు సహకారిగా ఎంత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే చరిత్ర ప్రకారం మీరు చూసినప్పుడే ఈ యొక్క వయసును బట్టి మీరు చూస్తూ ఉంటే అప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి 20 సంవత్సరాల వ్యవధిలోనే వీళ్ళకి పిల్లలు పుట్టారు. అప్పుడు ఆవిడ ఖచ్చితంగా గర్భిణీ స్త్రీ అయి ఉంటుంది. కానీ దేవుడి యొక్క మాటను వినడానికి ఆవిడ ఏం చేస్తుంది, తన యొక్క జీవితాన్ని సమర్పించుకోవడం మనం చూస్తున్నాం. కాబట్టి మీ యొక్క శారీరక స్థితిగతులు కాదు, మీ యొక్క శారీరకమైన ఇబ్బందులు కాదు, వాటన్నిటిని పక్కన పెట్టండి. మీలో ఉన్న ఆత్మను రగిలింపచేయండి. ఆత్మ దేవుడిదైతే అంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడంట. ఆశ ఉండాలి నీకు. నేను ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నేను దేవుణ్ణి స్తుతిస్తాను, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నేను దేవుణ్ణి కనపరచాలి. ఇలాంటి ఉద్దేశం నోవాహు భార్య కలిగి ఉంది. కాబట్టి తన బలహీనతల్ని పెట్టుకోలేదు, అందుకే పౌలు భక్తుడు కూడా ఒక మాట అంటాడు, తనకి కళ్ళు కనిపించవు, రాయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక లేఖికుడిని పట్టుకొని రాయించాల్సిన పరిస్థితుల్లో నిజంగా అందరికీ బాగు చేస్తున్నాడు. కళ్ళు లేనివాడు కళ్ళు వచ్చినాయి, ఆఖరికి ఐతి కొనేవాడు పైనుంచి కింద పడిపోతే వాడిని పైకి ఆ యొక్క చచ్చిపోయిన వాడిని కూడా లేపిన పౌలు కళ్ళ వ్యాధితో బాధపడుతున్నప్పుడు, తన యొక్క శారీరక స్థితిగతుల గురించి బాధపడుతున్నప్పుడు 3 సార్లు ప్రార్థన చేశాడంట. మీరు కొరింథీ 2వ పత్రిక చదవండి, అందులో ఉంటుంది. 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు అన్నారంట, నా కృప నీకు చాలు అన్నారంట. నా కృప నీకు చాలు. అందుకని ఒక మాట అంటాడు, నా బలహీనత సమయంలోనే నీ కృప అధికమవుతుంది అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ నోవాహు భార్య కూడా ఆ యొక్క అంటే పౌలులాగా మనం చూస్తామంటే పౌలులాగా శారీరక స్థితిగతులన్నింటినీ పక్కన పెట్టింది. తన యొక్క గర్భిణీ స్త్రీని నేనేదో బలహీనురాల్ని, నేను సహాయం చేయలేను, నేను ఏమీ చేయలేను కాదు, నిజంగా తన మోరల్ సపోర్ట్ ఎంత ఉందో ఆ ఓడలో మనం పరోక్షంగా మనం ఆలోచిస్తే చూడొచ్చు. కాబట్టి గర్భిణీ స్త్రీగా ఉంటూ కూడా దేవుని మాటని వినడానికి తను ముందుకు వచ్చింది. ఒకటి, పెళ్ళైన కొత్తలో తను భర్త దేవుని యొక్క స్వరాన్ని విని చెబితే దాన్ని కూడా ఫాలో అయింది. 2, గర్భిణీ స్త్రీగా ఉంటూ తను దేవుని యొక్క పనిని చేయడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు నీ బలహీనతలను పక్కన పెట్టు. పౌలు భక్తుల్లాగా ఒకటే తీర్మానం చేసుకో, నీకు వ్యాధి ఉందా, బాధ ఉందా, శోధన ఉందా, వేదన ఉందా, అన్ని స్థితుల్లోని దేవుని స్తుతించడం నేర్చుకో. చాలామంది మనం పేపర్లో చూస్తూ ఉంటాం, కడుపు నొప్పి వచ్చిందని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని, లేకపోతే జ్వరం వచ్చింది. ఇప్పుడు కరోనా పేషెంట్లను చూస్తున్నాం, కొంతమంది ఏం చేస్తున్నారంటే కరోనా వచ్చిందని అనుమానంతో ఇంకా టెస్ట్ రిపోర్టులు రాకముందే పైనుంచి కిందకు దూకేశారని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి. కాబట్టి ఇలాగా మీరు బెంబోలు పడిపోకర్లేదు. దేవుడు అనుమతి లేకుండా నీ జీవితంలో ఏ జబ్బు కూడా ప్రవేశించలేదంతే. ఒకవేళ ప్రవేశించింది అని అంటే ఒకవేళ నీలో తప్పులుంటే సరిచేసుకో, ఒకవేళ నీలో తప్పులేమీ నీకు కనబడకపోతే నువ్వు ఒకటే ప్రార్థన చేసుకో, ఏ స్థితిలో అన్నా నిన్ను ప్రేమించే మనసు నాకు దయచేయి దేవా. నేను బలహీనుడని అవ్వచ్చు కానీ నిన్ను విడిచిపోకూడదు. యోబులాగా మనం ఒక గొప్ప తీర్మానాన్ని కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవా, నువ్వు వ్యాధి ఇచ్చినా, బాధ ఇచ్చినా, శోధన ఇచ్చినా, వేదన ఇచ్చినా నిన్నే వెంబడిస్తాను ప్రభువా. నీ వల్ల మేలే కాదు కీడు అనుభవించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఏ పరీక్ష పెట్టినా నేను పాస్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా, ఆ శక్తిని నాకు దయచేయి. అందుకే దావీదు మహారాజు కూడా ఒక గొప్ప ప్రార్థన చేస్తాడు. ఏ ప్రార్థన చేస్తాడు? ఈ యొక్క కొండలు, ఈ యొక్క గుట్టలు ఆయన దాటుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు నా శత్రువులు నా దగ్గర నుంచి తీసివేయండు. ఒకటే ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు అంటాడు. అంటే ఏంటంటే కొండ ఎక్కితే నేను శత్రువుల్ని తప్పించుకోగలను, ఎక్కడానికి కావాల్సిన శక్తి ఇవ్వంటాడు. కానీ ఈ శోధనలు నాకు తీసిపోయి ప్రభువా అని ప్రార్థన ఆయన చేయడు. ఈరోజు మన సమస్యలు నువ్వు ఎలాంటి శారీరక స్థితిగతుల్లో ఉన్నప్పటికీ ఈ యొక్క నోవాహు భార్యలాగా ఆ శారీరక స్థితిగతుల్లో కూడా దేవుణ్ణి గణపరచడానికి ముందుకురా, దేవుని యొక్క పని చేయడానికి ముందుకురా. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ బలహీనతల్ని సాకుగా పెట్టుకోకు, నీ సమస్యల్ని సాకుగా పెట్టుకోకు, నీ ఆరోగ్య పరిస్థితుల్ని సాకుగా పెట్టుకోకు. దేవుడు పని చేయడానికి ముందుకు రా. ఒకటి, దేవుడి యొక్క పనిని చేయడానికి భర్తకు దేవుడు ఎలాగ ఉంచాడో అలా ఉండడానికి ప్రయత్నం చేసింది ఆవిడ. రెండవదిగా గర్భిణీ స్త్రీగా ఉంటూ కూడా దేవుడు పని చేయడానికి ఆవిడ ముందుకి వచ్చింది. మూడవదిగా చూస్తే ఆ యొక్క మనం చూస్తాం 500 సంవత్సరాలకి మళ్ళీ 600కి 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. పిల్లలకి 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో పెళ్ళిళ్ళు వీళ్ళు చేశారు. అంటే ఈ యొక్క 30 సంవత్సరాల
గ్యాప్లో ఈవిడ ఆ యొక్క పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచింది, తండ్రికి సపోర్ట్గా ఉండడానికి. నిజంగా మనం లోతు యొక్క పిల్లలను చూస్తాం. లోతు యొక్క పిల్లలను చూస్తే వాళ్ళు తండ్రి ఒక పక్కన చెప్తా ఉంటాడు, ఈ యొక్క భార్యకు కూడా చెప్తాడు వెనుదిరిగి చూడొద్దని. ఈవిడ వెనుదిరిగి చూస్తుంది, పిల్లలేమో అక్రమంగా తయారవడం జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని బాధ్యతాయుతంగా లోతు భార్య పెంచలేకపోయింది. కానీ నోవాహు భార్యను చూడండి ఎంత బాధ్యతాయుతంగా పెంచిందంటే, చాలామంది అని చెప్తా ఉంటారంటే, ఒరే మీ నాన్న ఏదో ఎర్రబాగులోటరా బాబు, ఏదో పని చేస్తూ ఉంటాడు, ఏటో మరి ఎప్పుడో దేవుడు చెప్పాడంట, నేను 20 సంవత్సరాల నుంచి అంటున్నాను రా బాబు, ఇంకా మీకు ఇంకా 20 సంవత్సరాలు వచ్చేసి మీకు ఇంకా 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాను అని చెప్పేసి భర్త మీద ఏమాత్రం తను ద్వేషాన్ని నింపలేదు. పిల్లల యొక్క హృదయాల్లో కూడా ఏమని నింపింది, దేవుడు మీ నాన్నగారితో మాట్లాడారు, మీ నాన్న నిజంగా అంత నీతిమంతుడురా. అంటే ఎంత ఆవిడ ఆ యొక్క పిల్లలకి తండ్రి గురించి ఆ యొక్క చెప్పకపోతే వాళ్ళు కూడా పెద్దవారు అవుతున్నప్పుడు వాళ్ళు కూడా తండ్రికి సహకారులుగా ఉంటారు. ఒకసారి పరిశీలన చేసుకోండి, ఇంటిలో ఏ బోధ చేస్తున్నారు. మీ నాన్న తెంగరోడు, మీ నాన్న ఎరుబాగులోడు, మీ నాన్నకి ఏమీ తెలియదు అన్నట్టు చెప్తున్నారా, లేకపోతే తండ్రిని ఒక హైలైట్ చేసే, అంటే ఒక తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం పిల్లలు ఇవ్వడానికి ఎంతవరకు ప్రోత్సహిస్తున్నారు? చాలామంది స్త్రీలు ఈ ప్రోత్సాహం లేక ఏమవుతూ ఉంటుంది, తండ్రి ఏదన్నా చెప్తే తండ్రి బోధని పక్కకు పెట్టేసే పిల్లలలాగా తయారైపోతున్నారు. ఆ ఫాల్ట్ మెయిన్ తల్లిలో ఉంటుంది. కాబట్టి నోవాహు భార్యను చూసి నేర్చుకోండి. పిల్లల్ని ఆ యొక్క తండ్రి యొక్క భయంలో ఎలా పెంచాలో, తండ్రి చేస్తున్న పనికి ఎలాగా సహకారిగా ఉండాలో ఆ విధంగా ఈవిడ నేర్పించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నోవాహు భార్య యొక్క జీవితాన్ని చూస్తే పిల్లల్ని పెంచడంలో బాధ్యతాయుతంగా ఆ యొక్క తండ్రికి సపోర్ట్గా మోరల్ వాల్యూస్ ఇస్తూ వాళ్ళని పెంచడం జరిగింది. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో నీ భర్త చేతకానవాడు అవ్వచ్చు, ఒక్కోసారి చేసే పనులు తింగర పనుల్లా ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఆ యొక్క కుటుంబ గౌరవాన్ని నువ్వు కాపాడగలుగుతున్నావు, ఎంతవరకు నువ్వు నీ యొక్క భర్త యొక్క గౌరవాన్ని పిల్లల ముందు కాపాడగలుగుతున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. తర్వాత 4వదిగా చూస్తే నోవాహు భార్యకి 3 మగపిల్లలే, ఆడపిల్లలు కాదు, 3 మగపిల్లలే. మరి ఆ 3 మగపిల్లల్ని నిజంగా 2 మగపిల్లలు ఉంటే చూడండి ఎలా ఉంటారంటే, కొట్టేసుకుంటా తిట్టేసుకుంటా రాళ్ళు పెట్టి కొట్టుకున్నంత హడావిడి చేసేస్తూ ఉంటారు, గోళ్ళన్ని గుద్దేస్తూ ఉంటారు. ఇవన్నీ మగపిల్లల యొక్క లక్షణాలు అన్నీ చేస్తూ ఉంటారు. అంటే అంత ఇదిగా వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది, చాలా ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది. అలాంటిది 3 పిల్లల్ని ఆ యొక్క ఒకటే ఏక మనసుతో నడిపించగలిగింది. ఏక మనసుతో వాళ్ళని 3 మగపిల్లల్ని నడిపించగలిగింది. ఇందాక చెప్పాను, లోతు భార్యకి 2 ఆడపిల్లలే. ఆ ఆడపిల్లల్ని ఆవిడ సవ్యంగా పెంచలేకపోయింది. కానీ ఇప్పుడు 3 మగపిల్లల్ని కలిగినా కూడా చాలా సవ్యంగా, చాలా మంచి పద్ధతిలో, ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రేమగా, ఐక్యతతో, ఒకే తాటి మీద ఒకళ్ళ మనసులు ఒకళ్ళు అర్థం చేసుకునేటట్టు పెంచగలిగింది. అంటే పెంపకంలో కూడా తను ఏం చేసింది, సరైన రీతిలో క్రమశిక్షణలో ఆవిడ పెంచగలిగింది. తర్వాత ఈ యొక్క ఓడ కడుతున్నప్పుడు అందరూ అపహాస్యం చేస్తున్నా సరే మనం చూస్తూ ఉంటాం, చాలా అపహాస్యం చేశారంట. 120 సంవత్సరాలు ఆయన ఓడ కడతా ఉంటే అందరూ నవ్వారు, ఎక్కడ వర్షం మా చిన్నప్పటి నుంచి చెప్తున్నానే ఉన్నావు అన్నట్టు. కానీ ఈవిడ అపహాస్యాల్ని వాటిని కూడా వీళ్ళు నిజంగా బయట ఈ యొక్క పరిస్థితులు బట్టి కొంతమంది మగవాళ్ళు బయట ఎంతో, అంటే ఆఫీసులో అవ్వచ్చు లేకపోతే ఎక్కడ అవ్వచ్చు, ఎన్నో వేదనలు అనుభవించి ఇంటికి వచ్చిన తర్వాత నీ బుద్ధిని బట్టే అన్నారులే, నీ బట్టే అన్నారులే, నీ జీవితం బట్టే అన్నారులే, లేకపోతే నీకేముందని, నీకే తలాంతులు ఉన్నాయని ఇలాగ విమర్శిస్తూ మాట్లాడితే వాడికి ఇంకా నీరు గారిపోతారు. కానీ ఈవిడ ఏం చేస్తుంది, అపహాస్యాలు ఏం చేసినా నిజంగా ఇంట్లో సపోర్ట్ లేకపోతే నోవాహు అంత పెద్ద వాడని కట్టేవాడే కాదు. కాబట్టి ఆ సపోర్ట్ ఇవ్వడానికి బలమైన కారణం ఈ యొక్క నోవాహు భార్య. కాబట్టి నోవాహు భార్యలో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. తర్వాత చూస్తే ఈవిడ నోవాహు భార్య ఈ యొక్క నిజంగా మనం చూస్తూ ఉంటాం, మనం చెప్పాను ఇందాక, ఈవిడకి 30-40 సంవత్సరాల వయసులో పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు అని చెప్పేసి. అయినప్పుడు ఈ యొక్క కోడలను తేవడంలో కూడా 3 కోడల్ని నిజంగా ఎలాంటి ప్రార్థనాపూర్వకంగా లేకపోతే అంత మంచి కోడళ్ళు, పిల్లలు విన్నారంటే వేరే విషయం, కోడళ్ళు కూడా ఏం చేస్తున్నారు,
ఆ యొక్క అత్తగారు చెప్పిన మాట, ఆ యొక్క నోవాహుగా అప్పుడు కాలం అంతా ఎలా ఉందంట, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, చెడిపోయిన వారిలా ఉన్నారు. ఆ తర్వాత అందరూ అపహాస్యం చేసేవాళ్ళ ఉన్నారు. వీళ్ళు కూడా మా చిన్నప్పటి నుంచి ఈయన ఓడ కడతానే ఉన్నాడని చెప్పేసి చూస్తూనే ఉండుండొచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అలా చూస్తూ కూడా ఆ యొక్క ఓడ కట్టడానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు అని అంటే తన సెలక్షన్. అక్కడ నోవాహు భార్య అవ్వచ్చు, నోవాహు అవ్వచ్చు, వీళ్ళిద్దరి సెలక్షన్ ఏంటి, ఒక గొప్ప అంటే ప్రయోజకురాళ్ళైన కోడల్ని వీళ్ళు తెచ్చుకోవడం జరిగింది. అంటే ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైతే ఉంటారో, దేవుని యొక్క పనిలో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి అన్నీ మేలే జరుగుతాయంట. అందుకనే అంటాడు ఈ యొక్క కొరింథీ పత్రికలో రాయబడినప్పుడు, తర్వాత రోమ పత్రికలో కూడా చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉంటారు, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలే జరుగుతుందంట. కాబట్టి పౌలు రాసిన పత్రికల్లో చూస్తే మనకి కనబడుతూ ఉంటుంది. పౌలు ఎంతో దేవుడితో అనుభవాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ యొక్క ఉద్దేశాలన్నీ చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది, వాళ్ళు దేవుడి పనిలో ముందుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళ పని చేస్తున్నాడు. వాళ్ళకి కావాల్సిన కోడల్ని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ ఇంట్లో సరిపడే వాళ్ళని దేవుడు వాళ్ళకి అనుగ్రహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అనుగ్రహించిన తర్వాత ఆ కోడల్ని కూడా ఈవిడ ఎంత ప్రేమగా చూసుకోకపోతే నిజంగా వాళ్ళు ఆ యొక్క అత్తగారు చెప్పిన మాటలకు వాళ్ళు లోబడి వాళ్ళు ఆ యొక్క పనిలో నిమగ్నం అవుతారు. కాబట్టి నువ్వు చెప్పేది నాకేంటి అన్నట్టు వాళ్ళు పక్కకు లేరు. తన యొక్క వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు సమకూర్చడం ఏంటి. తర్వాత మనం చూసాం ఈ యొక్క జలప్రళయం వచ్చినప్పుడు నిజంగా సంవత్సరానికి సరిపడా ఆహార పదార్థాలు సమకూర్చారు. వీళ్ళు సమకూర్చడంలో వీళ్ళు ఓడ కడతా ఉంటే వీళ్ళు ఆహార పదార్థాలు సమకూర్చడం ఇవన్నిటిలో వీళ్ళు కోడళ్ళు ఏం చేశారు, వీళ్ళకి ఈ యొక్క ఈ యొక్క నోవాహు భార్యకి వీళ్ళు సపోర్ట్గా ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి నోవాహు భార్య వాళ్ళని ఎంత ప్రేమగా చూడకపోతే వాళ్ళు నిజంగా ఆవిడొక్కటే ఆ యొక్క ఆహార పదార్థాలని సమకూర్చలేదు. కాబట్టి ఈరోజు ధ్యానం చేసాం మనం. ఇన్ని గొప్ప లక్షణాలు నోవాహు భార్యలో. ఈవిడ పేరు అయితే లేదు కానీ ఈవిడ యొక్క క్యారెక్టర్ని మనం జాగ్రత్తగా దేవుని యొక్క ఆత్మ వెలుగులో పరిశీలన చేస్తే, ఒకటి దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఆవిడని సృష్టించాడో సాటి అయిన సాయంగా ఉండాలని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చింది. రెండవదిగా భర్తకు చేదోడు వాదుడుగా గర్భిణీ స్త్రీగా ఉంటూ కూడా, అంటే తన యొక్క శారీరక స్థితిగతులను పక్కన పెట్టి దేవుడి పనిలో ముందుకి వచ్చింది. మూడవదిగా పిల్లల్ని పెంచడంలో బాధ్యతాయుతంగా ఆవిడ పెంచింది. నాలుగవదిగా చూస్తే ముగ్గురు మగపిల్లలే, కానీ మగపిల్లల్ని గాలికి వదిలేసినట్టు కాదు. చాలామంది అంటూ ఉంటారు ఆడు మగోడు ఏదైనా చేస్తాడని. అలా కాదు, మగపిల్లల్ని ఏ విధంగా పెంచాలో క్రమశిక్షణలో ఆ విధంగా పెంచడం జరిగింది. తర్వాత ఓడ కడుతున్నప్పుడు ఎన్ని అపహాస్యాలు ఎదురైనా మారల్ సపోర్ట్గా నోవాహుకి నిలిచింది. అంతేకాదు కోడల్ని ప్రేమతో చూసుకుంది. తన యొక్క ఆ యొక్క ఓడ కట్టే పనిలో వాళ్ళని కూడా ప్రోత్సాహం చేసింది. వాళ్ళు కూడా ఏం చేశారు, ఆ ఆహార పదార్థాలు సమకూర్చడం ఏంటి అన్నింటిలో కూడా ఆ యొక్క కోడలుగా వాళ్ళ అత్తగారికి సపోర్ట్గా ఉండడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప ఆత్మీయ సత్యాలు నోవాహు భార్యలో ఉన్నాయి. కాబట్టి ఆవిడ పేరు బైబిల్లో కనపడకపోవచ్చు, కానీ ఆవిడ యొక్క గుణాతిశయాలను మనం పరిశీలన చేసాం. ఈరోజు నీ పేరు ఎక్కడ కనపడకపోవచ్చు. చాలామంది అనుకుంటూ ఉంటారు, వంట చేశారనుకోండి నా వంట అందరూ బాగుందనాలి. ఏదైనా తయారు చేశారనుకోండి వెంటనే ఇది బాగుందని చెప్పకపోతే ఎంత కోపం వచ్చేద్దో. కనపడాలి కనపడాలి కనపడాలి. ఇంట్లో పెద్ద కోళ్ళు ఉందనుకోండి, ఇంట్లో ఏదైనా చేసిందనుకోండి నా పేరు చెప్పలేదు ఇంట్లో, ఇలాగనమాట. ఇక్కడ పేరుల కోసం ప్రాకులాడలేదు నోవాహు భార్య. నా పేరు బైబిల్లో రాయలేదని చెప్పేసి ఆ టైప్లో లేదు. ఆవిడ పేరు ఉన్నా లేకపోయినా ఆవిడ గుణాతిశయాలు మాత్రం మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి నోవాహు భార్యను చూసి మనం నేర్చుకుందాం. అందుకనే సామెతలు 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమన్నా 31వ అధ్యాయం అంతా చూస్తే గుణవతి అయిన భార్య గురించి ఉంటుంది. అందులో అక్కడ చెప్తా ఉంటాడు, ఆ యొక్క రాబోయే కాలంలో ఆవిడ ఏమి జరుగుతుందో అని చెప్పేసి చింత ఆవిడకు ఉండదంట. ఎందుకంటే వారింటి వారందరి కొరకు ఆవిడ రక్తవర్ణ వస్త్రాలను సంపాదించిందంట. కాబట్టి అలాంటి ఈ యొక్క నోవాహు భార్య జీవితంలో ఆ క్యాప్షన్ సరిపోద్ది. ఆవిడ రక్తవర్ణ వస్త్రాలు సంపాదించింది. ఈవిడ జలప్రళయం అంతట్లో తన కుటుంబం అంతా రక్షించబడడానికి కావలసిన ఆత్మీయ వస్త్రాలని ఆ యొక్క మిగిలిన 7గురికి కూడా ఆవిడ సిద్ధపరిచింది. మొత్తం 8 మంది ఓడలో ప్రవేశించడానికి ఆవిడ కనిపించని ఒక పాత్రగా మనం
చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నీ పేరు కనబడినా కనబడకపోయినా నీ ప్రభావం నీ పిల్లల మీద ఉందా లేదా, నీ కుటుంబంలో నీ ప్రభావం ఉందా? పేరు కోసం ప్రాకులాడుతా దేవుడి యొక్క ప్రేమను పోగొట్టుకుంటున్నావా? లేకపోతే కనిపించని పాత్రగా, భర్తకు సహాయంగా, పిల్లలకి ఒక మోరల్ సపోర్ట్గా ఉంటున్నావా? దేవుని పనిలో నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావా? చిన్న పరిశీలన చేసుకో. పేరు కోసం ప్రయాసపడొద్దు. మన పేర్లు జీవగ్రంథంలో ఉంటే చాలు. అంతేగాని కనిపించే వాటిలో మన పేర్లు ఉండనవసరం లేదు. కానీ దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడడానికి నోవాహు భార్యలాగా మనం ముందుకి వెళదాం. మన శారీరక స్థితిగతులు ఎలా ఉన్నా సరే దేవుని పనిలో సహకరించే వారిలాగా ఉందాం. దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని చేశాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ప్రయాస పడదాం. చిన్ని ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడ జీవం గల దేవ, జీవాధిపతి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవ, వాక్య స్వరూపైన దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నోవాహు భార్య ద్వారా తండ్రి దేవ, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆత్మదేవ రాజా, మా యొక్క శారీరక స్థితిగతులు, మా బలహీనతలు సమస్తాన్ని పక్కన పెట్టి తండ్రి దేవ, నువ్వు ఏమైతే చెప్పావో తండ్రి దేవ, ఆ పనిలో మేము పాలుభాగస్థలం అవ్వడానికి సహాయం దయచేయండి. రాజా, పిల్లల్ని పెంచే విషయం అవ్వచ్చు తండ్రి దేవ, రాజాది రాజా, కుటుంబాన్ని నడిపించే విషయం అవ్వచ్చు, ఎందులోనైనా సరే తండ్రి మార్గదర్శకమైన బిడ్డలుగా ఉండడానికి మా అందరికీ సహాయం దయచేయమని, మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.